ఎవడో ఒక బొడ్డోడు ఉన్నాడండి, వీడు పేటిఎం స్టార్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. వీడు ఎప్పుడు లేనిది కొత్తగా విమర్శలు ఆడికి మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఆడేదో పెద్ద తోపు తురుంకాన్లాగా ఆడిని బిల్డప్ ఇచ్చి జాకీలెట్టి ఇలాంటి వాళ్ళు ఓ 10 మంది ఉన్నారు బుట్టగాళ్ళు. అంటే వీళ్ళకి ప్రమోషన్ వచ్చిందనమాట. పేటిఎం ₹5 నుంచి ప్రమోషన్ వచ్చి కొంచెం మంచి జీతగాళ్ళు అయినట్టున్నారు ప్రశాంత్ కిషోర్ దగ్గర. సో వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నారు. మాట్లాడించే క్రమంలో ఈ బుడ్డోడు, వీడి పేరు వెంకటరెడ్డి, వీడు 2-3 మాటలు వదిలేశాడు మన గురించి. మరి మనం ఎవరిదానికి ఇచ్చేస్తాం కదా. నేను పోస్టర్ చూశాను, ఆ పోస్టర్ మీద కూడా ఈ మధ్య చాలా మొన్న ఆయన ఇందాక నేను పోస్టర్ చూశాను, ఆ పోస్టర్ మీద కూడా ఈ మధ్య చాలా మొన్న ఆయన ఎవరు రాజేష్, మహాసేన రాజేష్ కూడా దాంతో మాట్లాడడం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన రాజేష్. అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పడం మళ్ళీ మహాసేన అంతకుముందు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన మహాసేన అనేది తెలుగుదేశం పార్టీలో మేమేం మెర్జ్ చేసేలేదు. మహాసేన అనేది మహాసేన ఉంటుంది. నీకేటరా పొట్టుడా, నీకు దాంతో నొప్పేటి నాకు అర్థం కాలేదు. అయితే ఈ పోస్టర్ ఏంటంటే అండి, వీళ్ళు పేదోడికి పెత్తందారుడికి ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పేదోళ్ళ తరపున ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళనేమో పెత్తందారులు అన్నట్టు పోస్టర్ క్రియేట్ చేశారు. దాని మీద మనం గట్టిగా ఇచ్చి పాడేసాం. మామూలుగా ఇవ్వలేదు. అది దాదాపుగా 4 లక్షల మంది 5 లక్షల మంది చూస్తారు మన ఫేస్బుక్లో. ఇచ్చి పడేస్తే పాప గిలగిల కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి అడుగుతున్నాడు ఇక్కడ యాంకర్ ఒక ఆయన. దానికి మన బొడ్డోడు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నాడు చూడండి. మీ దగ్గర నుంచి అడిపోయింది. మా దగ్గర జాయిన్ అయిన తర్వాత మా ఆయన మాకు నెలంత కావాలంటే మనం ఇచ్చే బ్యాచ్ కాదని చెప్పారు మా వాళ్ళు ఇచ్చే బ్యాచ్ కూడా అవతల పక్క పోయాడు. బొడ్డోడు ఏమంటాడు ఏంటంటే, మా దగ్గర జాయిన్ అయ్యాడు, నెల ఇంత ఇమ్మని అడిగాడు, మేము ఇవ్వలేమని చెప్పి పంపించాం అన్నాడు ఈ బొడ్డోడు. అయితే రా బొడ్డోడా, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పార్టీ దగ్గర నేను వచ్చి జాయిన్ అవ్వలేదురా. నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాను. ఆయన చేత తలంచి నేను కండువా వేయించుకున్నాను. నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ మీ పార్టీలో నేను అలా జాయిన్ అవ్వలేదురా బొడ్డోడా. నీ బతుకు నువ్వు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి కలిసలేదు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి బామ్మర్ది ఎవరైతే బ్రదర్ అనిల్ ఉన్నాడో ఆయన ఫోన్ చేసి లోటస్ పాండ్ జగన్ ఇంటికి నన్ను రప్పించి నాతో మీ హామీల గురించి మాట్లాడదాం, మీ డిమాండ్స్ గురించి అని పిలిపించి కండువా తీసి భుజాన్ని వేస్తాడు రా బొడ్డోడా. జగన్మోహన్ రెడ్డి అక్కడే చీట్ చేశాడు నన్ను. అంటే ఇది ఎలాగైనా సరే నేను బయటకు పోనకూడదు, ఎలాగైనా వేరే పార్టీ వైపు చేయనివ్వకుండా మన పార్టీలో నుంచేసుకోవాలని మోసం చేసి జాయిన్ చేసుకున్నారు రా బొడ్డోడా నన్ను. ఫ్లాష్ బ్యాక్. రాజేష్ మహాసేన లేకపోతే మహాసేనలో ఉన్న యూత్ ఎలా ఉంటారో తెలుసారా మీకు? మీ బతుకులో మీరు ఎప్పుడు అలాంటి మనుషులు చూసి ఉండరు. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కళ్ళతో చూస్తే చాలు అనుకునే పరిస్థితి. కళ్ళతో చూస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఉంటే చాలు అనుకుని పెద్ద పెద్ద నాయకులు వెయిట్ చేస్తున్న సమయంలో రాజేష్ మహాసేన్ని పిలిపించండి, లోటస్ పాయింట్ కానీ పిలిపించి, మీరు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా మాట్లాడాలి అని చెప్పి పిలిపించి ఏం చెప్పకుండా పక్కనున్న కండువా తీసి మెడలో వేసి అది వెంటనే పేపర్ల గాట్లకి ఇచ్చేసుకుని రాజేష్ మా పార్టీలో చేరిపోయాడు ప్రచారం చేసుకుని ఆల్మోస్ట్ అది మహాసేన్ని బతిలాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఇంక చెప్పొద్దులు ఏడుతారు. అది ఇప్పుడు చూడండి ఒకసారి, నా జీవితంలో నా బతుకులో మొట్టమొదటి కండువా నా భుజం మీద పడింది. అది నాకు ఇష్టం లేకుండా ఈ కండువా నా భుజం మీద పడింది అనేది ఎలా మీకు ప్రూవ్ చేయాలి? మరి నేను ప్రూవ్ చేస్తాను చూడండి. జాగ్రత్త చూడండి, ఆ కండువా చూడండి. మరి మీ బతుకులో వైసీపీ వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, నన్ను విమర్శించే వాళ్ళు మాత్రమే. నన్ను విమర్శించిన వైసీపీ వాళ్ళతో నాకేం పని లేదు. మీ బ్రతుకులో ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన వేసిన కండువాని తీసేసి మడతెట్టి ఎక్కడో చోట పెట్టినోడిని ఎవడని చూసారా మీరు? ఆయన ముందే ఆయన ఉండగా రే ఎలా పడిపోయిన కాలు మీద పడిపోయి మంత్రులు చూశారు మీరు ఇందాక. ఆయన ఏం చేసినా కూడా శభాష్, అంబేద్కర్ పేరు పెట్టకపోయినా సరే శభాష్ అనే దళిత ఎమ్మెల్యేలను చూసుంటారు మీరు. నాకు ఇష్టం లేకుండా వేసాడు ఆయన కండువా. కావాలంటే డైరెక్ట్ జగన్ గారిని అడగండి, ఎవడన్నా జగన్ గారితో యాక్సెస్ ఉంటే. ఈ స్థాయిలో చాలామంది అంటూ ఉంటారు, రాయిష్ ఏంటి నీ గొప్పతనం ఉంది, నువ్వేం చేసేయగలవు? ఏం చేసేయగలను నేను అడగని చెప్తాడు. నేను ఏం చేసేయగలుగుతాను అని ఆయన ఊహించి ఎందుకు ఆయన అక్కడికి పిలిపించాడు, మాట్లాడుతానని ఎందుకు పిలిపించి ఎందుకు కండువా వేశాడు ఈయన అడగండి రా చెప్తాడు.
నన్ను వైసీపీ నుంచి విమర్శించే ఏ గొట్టంగాడికి కనీసం ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసే అవకాశం కూడా రాలేదనుకుంటాను నేను. అర్థమైందా? కండువా వేస్తే కండువా ముఖమే తీస్తాను నేను. అప్పటి నుంచి అని పెట్టుకుని ఉండొచ్చు, కానీ రే ఆత్మగౌరవం కోసం చచ్చిపోతాం రే మేము. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చంపేస్తాం లేకపోతే చచ్చిపోతాం మేము. అది మా క్యాపబిలిటీ. మేము పదవుల కోసం బయటికి రావటం, మేము పదవుల కోసం అమ్ముడుపోవడం ఏంటారు నాకు అర్థం కాదు. జగన్ ఇలా కండువా వేస్తే జగన్ ముఖం మీదే ఎదురుగా ఇలాగా కండువా తీసి మడిసి పెట్టేహండ్రా లోపల బొడ్డోడా. అది నీకు కావాలంటే గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది వీడియో, అది జగన్ ఎదురుగానే. రే అంతమందికి ఉందిరా బొడ్డోడా అలాంటి దమ్ము. అయితే ఫస్ట్ది నువ్వు జాయిన్ అయ్యాను అన్నదానికి చెప్పాను ఆన్సరు. రెండోది ఏమంటారా, నెల ఇంతని అడిగానా. మరి నువ్వు నిజంగా రెడ్డికే పుడితే, మీ నాన్న రెడ్డికే నువ్వు పుట్టుంటే, ఎవరినన్నా నేను డబ్బులు అడిగినట్టు కానీ, ఎవరన్నా నాకు డబ్బులు ఇచ్చినట్టు కానీ, ఎవరినన్నా నేను పదవి అడిగినట్టు కానీ, ఎవడన్నా నాకు పదవి ఇచ్చినట్టు కానీ ఒక్క ఆధారం చూపించరా పొట్టుడా, మీ అందరి కాళ్ళ కింద నుంచి దూరతానరా నేను. లేదంటేరా నిరూపించలేకపోతే పొట్టుడా నువ్వు ఆ రెడ్డికి పుట్టలేదు అన్నట్టేరా, ఒప్పుకోవాలి. మరి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము నీకు ఉందేమో చూడు. నీకు కాదు, నీ పార్టీలో ఎవడైతే నన్ను విమర్శిస్తున్నాడో, నీ పార్టీలో ఎవడైతే నన్ను పదవి కోసం డబ్బుల కోసం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అంటున్నారో ప్రతి ఒక్కడికి ఇదే ఛాలెంజ్. నాకు ఆ పార్టీలో ఇద్దరితో పరిచయం. ఒకటి బ్రదర్ అనిల్ కుమార్, రెండు జగన్మోహన్ రెడ్డి. వేరే నీలాంటి ఆకుపచ్చగలితే నాకేం సంబంధం లేవు. ఏ రోజు మీతో లాబింగ్లు చేసుకున్న పరిస్థితి, దాన్ని ఏమన్నా ఆ స్థాయి కాదు నాది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పించరు వాళ్ళిద్దరితో ఎవరితో అన్నా. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. నిజంగా నీ పుట్టుక రెడ్డి పుట్టుక అయితే నువ్వు నాకు డబ్బులు ఎవడని ఇచ్చినట్టు నిరూపించాలా, లేకపోతే నేను ఎవరైనా డబ్బులు అడిగినట్టు నిరూపించాలి. లేదా నేను మిమ్మల్ని పేటీఎం అంటున్నాను, ప్రశాంత్ కిషోర్ అనేవాడికి డబ్బులు మీరు ఇవ్వకుండానే, ప్రశాంత్ కిషోర్ టీంకి మీరు జీతాలు ఇవ్వకుండానే వాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తున్నారని నిరూపించాలి. ఈ రెండింటిలో ఏది చేసినా నేను ఒప్పుకుంటాను రా. డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి పని చేయించుకునే చేతగాని చవట దద్దమ్మలు మీరు. ఏ విధమైన ప్రలోభం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, అరే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైనా మేలు చేస్తాడేమోనే ఒకే ఒక ఆశతో 175 నియోజకవర్గాలు తిరిగి మా వాళ్ళందరినీ, మనకి పవన్ కళ్యాణ్ శత్రువు, చంద్రబాబు నాయుడు శత్రువు అని అందరినీ మోటివేట్ చేసి ఆ పార్టీ కోసం పనిచేయించిన మా మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి వాళ్ళు కడుపుకు అన్నం తింటారు, గడి తింటారా. చేయండి, ఆరోపణలు చేయొచ్చు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేశాడు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయారని అలాంటి ఏమన్నా ఆరోపణలు చేసుకోండి. కానీ ఇదేం ఆరోపణ రా? మీ పార్టీలో ఏం తీసుకోలేదనే విషయం మీ వాళ్ళకే తెలుసు. మీ పార్టీలో ఉంటే నీలాంటి బుడ్డగాళ్ళు అందరు నెత్తి మీద ఉందినేమో, నేను నీలాంటి ఆకుపచ్చగాళ్ళు అందరికన్నా నెత్తి మీద ఉందినేమో. ఎస్సీ ల్యాండ్లు లాగేసుకుంటున్నారు, పథకాలు రద్దు చేశారు, ఆ క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు లాక్కున్నారని క్లియర్గా ప్రతి దాన్ని పోరాడిన ప్రతి చోట వాళ్ళకి న్యాయం చేయించి చిచ్చేలు మారట్లేదని ఒక్క సంవత్సరంలో పార్టీ వదిలి బయటకు వచ్చాను నేను. అధికార పార్టీని వదిలి. అరే బాబు నువ్వేం మాట్లాడుకుంటూ ఉండు, ఎస్సీల భూములు లాక్కున్నా, క్రిస్టియన్ల ఆస్తులు లాక్కున్నా మాట్లాడుకుంటూ ఉండు, నీకు పదవి వస్తుంది, నువ్వు ఎంచగా ఇదే నిలబడవచ్చు, జీవితంలో సెటిల్ అవ్వచ్చు అని చెప్పిన తెచ్చి అదలబడ్డాను నేను. లేదంటే చూపించమను, నేను ఓపెన్గానే ఇస్తున్నాను కదా. ఎవడన్నా సరే ఇదిగో రాయేసి నీకు ఇంత డబ్బులు ఇచ్చాం, లేకపోతే ఇదిగో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక్కటే. మాసేన్ అంటే అల్లాటప్ప కాదురా అబ్బాయి. నీకు అంటే పచ్చకామెలకు లోకంతా పచ్చగా కనిపిస్తుందట. మీరు ఎక్కడైనా డబ్బులు లేకుండా, లేకపోతే ఇలాంటి 420 పనులు చేయకుండా ఏ పార్టీకి పనిచేయరు కాబట్టి మీలాంటి వాళ్ళు అందరూ అలా కనపడతారు మీకు. అరే 420 పక్కా 420 గాళ్ళు, అందరి మీద 420 కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 420 కేసులు ఉన్నాయట. బస్ చప్పట్లు. ఇంకేం మాట్లాడతారు బొట్ట, మాట్లాడరా. నెల ఇంత కావాలని అడిగితే మనం ఇవ్వని చెప్తాం అంటే డిమాండ్ చేసాడు మీ దగ్గర. మనం అడిగాడు. ఒరే నువ్వే అందులో జీతగాడివి, నీ బతుకి మళ్ళీ మనం ఏమన్నాం? ఏదిరా ఈ ప్రెస్టేజ్ కబుర్లు? ఏమన్నాడు డిమాండ్ చేయడానికి? ఏమన్నాడు? కాదు, ఆడేవాడు డిమాండ్ చేయడానికి, వాడెవడు డిమాండ్ చేయడానికి. అరే 420 ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకుంటారా మీరు? అందరూ 420 బ్యాచ్. మీ 420 బ్యాచ్ని డిమాండ్ చేయడం ఏంటి? ఆడే అన్నాడు డబ్బుల కోసం మమ్మల్ని ఏం డిమాండ్ చేయలేదు అని. ఎవరన్నా ఒక్కడిని చూపి. అసలు ఆ ఎలక్షన్ టైంలో ఇలాంటి బుడ్డగాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారో మరి అప్పుడు? ఏ సందుల్లోనూ ఈ సెల్ ఫోన్లు పట్టుకుని దాంట్లో ఈ ఫేక్ పోస్టులు పెట్టుకుంటూ ఉంటుంటారు వీళ్ళు. శ్రీ మీడియాకి ఇంటర్వ్యూ చేసుకోవడానికి 25,000 ఇచ్చాడు బుడ్డగాడు.
అంటే ఒక నెల జీతం ఇచ్చేసాడు పేటిఎం జీతం. వాళ్ళని నెల నెల మాకు ఇంత ఇస్తే తిరుగుతాం, ఇంత కావాలి, మీ పార్టీకి ప్రచారం చేస్తా ఉన్నాడా? మన దగ్గర అట్లా కుదరదమ్మా. మా దగ్గర చాలా అరే మంది ఎదవా, పార్టీ ప్రచారం చేసేసాం, పార్టీ గెలిచేసింది, గెలిచిన తర్వాత ఓ సంవత్సరం పాటు ఆ పార్టీలో ఉన్నావురా. రే ఎవడన్నా పని చేసేటప్పుడు డబ్బులు కాసుపడేవాడైతే పని చేయకముందు అడుగుతాడు రా, అంతే తప్ప పని చేసేసాక గెలిచేసాక అప్పుడు దాకా అరువు సేవ చేసి తర్వాత అడుగుతాడు ఆ డబ్బులు అడిగేవాడు. కార్యకర్తలు ఉన్నారు, నీలాంటి పేటిఎం బ్యాచ్లు అవసరం లేదు, డబ్బులు ఇస్తే పేటిఎం గాడే పేటిఎం అంటా ఉంటే అయ్యా మేము ఎక్కడ సావాలిగా. ఆయన బాగానే అడిగాడు, ఆయనే మిమ్మల్ని పేటిఎం అంటున్నాడు రాయేష్ అన్నాడు ఆయన. దగ్గర అట్లా కుదరదమ్మా. మా దగ్గర చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, నీలాంటి పేటిఎం బ్యాచ్లు అవసరం లేదు, డబ్బులు ఇస్తే ఏమండి యాంకర్ గారు అలా అడిగేచ్చా, అలా ఎదవం చేసేయచ్చా జనాల్లో మీరు? పాపం అటు చూడు ఏం చేయాలో అర్థం కాక గుటకలు మింగేశాడు, కళ్ళు అలా అలా బెత్తరపోయాడు ఒకసారి. భలే వాళ్ళ ఉన్నారు మీరు, ఎంతో కొంత ఆయన కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీరు. ఎప్పుడప్పుడు ఎదుగుతున్న పొట్టోడిని మీరు ఇప్పుడే తొక్కేసేలాగా ఉన్నారు. ఆయన మొన్న ఈ మధ్య పార్టీలో జాయిన్ అయ్యాడు, మేము ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నామని చెప్పండి. నువ్వు పార్టీలోనే ఎవడో ప్రాజెక్టర్ కొనిచ్చారు, ఎవడో ఎంత డబ్బులు ఇస్తే పని చేస్తున్నాడు, ప్రాజెక్టర్ కొనిచ్చారు అన్నాడు. ఏమంటే కెమెరా వెనక్కి తిరుగుతుందా? కెమెరా వెనక్కి తిరిగితే దానికి జూమ్ చేయండి ఒకసారి, లైట్ అటువైపు తిప్పండి ఆ స్క్రీన్కి. ఒకసారి లైన్లో ఉండండి. బుడ్డగాడు ఆ ప్రాజెక్టర్ ఎవరు కొనిచ్చారు అన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రఘురామరాజు గారు నాకు ఈ స్క్రీన్ కొనిచ్చారు అని మొదలుపెట్టారు వీళ్ళు. రఘురామరాజు గారు కొనిచ్చారు, ఆయనే మొత్తం రాజేష్ని వెనకుండి ఫైనాన్షియల్గా అంతా చూసేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. ఆ కింద కనిపిస్తుందండి అది ఏమని ఉంది చూడండి, అక్కడ కోయిట్ మహాసేన ఉందా లేదా కనిపిస్తుందా? ఆ కింద రెడ్ దాంట్లో చూడండి కోయిట్, తర్వాత మహాసేన, కోయిట్ మహాసేన అని కనపడుతుందండి అక్కడ. అది కువైట్ మహాసేనలో ఉన్న మహాసేన యోధులు. ఏమంటే చూసారు కదండి ఆ స్క్రీన్ మనకి డొనేట్ చేసింది కువైట్ మహాసేన సభ్యులు. మళ్ళీ కువైట్లో మేము ఇప్పటికొచ్చి మహాసేన పెట్టిన తర్వాత ఎవరినైనా ఉద్యోగస్తుల దగ్గరకో ఒక వ్యాపారస్తుల దగ్గరకో లేకపోతే ఎవరైనా కంపెనీల దగ్గరికి వెళ్ళి ఏమంటే మేము ఎలాంటి పనులు చేస్తున్నాం మాకు డొనేషన్స్ ఇవ్వండి అని ఇప్పుడు ఒక్కరి దగ్గర ₹1 అడగలేదు మేము, ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా. అలాగే మా దగ్గరికి ఎవరైనా బాధితులు వస్తే మేము ఇలా న్యాయం చేస్తాం, న్యాయం చేసాం కాబట్టి మాకు ఇంత ఖర్చు అవుతుందని ఇప్పుడు వరకు ఏ ఒక్కరి దగ్గర ₹1 తీసుకోలేదు మేము. చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసాం, 100 కోట్ల ప్రాపర్టీలను కాపాడి ఆ బాధితులకు అప్పగించాం. ఏ ఒక్కరి దగ్గర కనీసం ఒక టీ కూడా తాగలేదు మేము. అంత నిజాయితీగా పోరాటం చేసుకుంటూ వచ్చాం మేము. ఊరికే జగన్మోహన్ రెడ్డి రాజేష్ని పిల్లండి, మనం రాజేష్ని సపోర్ట్ అడుగుదామని ఊరికే పిల్లరు. జగన్మోహన్ రెడ్డి లాంటోడే ఊరికే పవన్ కళ్యాణ్ గారు ఆ రాజేష్ మీద అటాక్ జరిగిందట ఆయన ఫోన్ చేసి మాట్లాడదామని అంత పై స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఊరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయరు. అలాగే పార్టీలో చేరతాం అనగానే 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు పిల్లండి రాజేష్ని, ఇక పలానా చోట మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన మనం పార్టీలోకి ఆహ్వానిద్దామని ఊరికే చేయరురా బొడ్డడా. మీలాగా ఆ ప్రశాంత్ కిషోర్ దగ్గర అక్కడెక్కడ పని చేసుకుంటూ వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుని ఎవరు డబ్బులు ఇస్తే వాడు ప్రత్యర్థిని తిట్టేవాడికి గుర్తింపు ఉండదు. డబ్బులు వస్తే రావచ్చు మీలాంటి వాళ్ళకి, మాకంటే మంచి పొజిషన్లో మీరు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ గౌరవం ఉండదు. ఇప్పటికన్నా ఇక వయసు ఉంది కాబట్టి ఈ చిన్న చేతికి ₹5 పేటీఎంలకు ఆశపడకుండా బాధితుల తరపున నిజాయితీగా మాట్లాడండి. దేవుడు మాట్లాడడానికి మంచి స్వరం ఇచ్చాడు కదా, మాట్లాడగలిగిన ఆ తెలివితేటలు ఇచ్చాడు కదా, మంచి వైపు మాట్లాడండి రా. ఎందుకురా చిల్లరగా ఆఫ్టర్ ఆల్ చిల్లర కోసం ఆశపడి. మాకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా మహాసేన మీడియా అనేది సెల్ ఫోన్తో స్టార్ట్ అయింది. ఈ రోజున ఇక్కడ దాకా రావడానికి కారణం మహాసేన మీడియా కుటుంబ సభ్యులే. ఏ అవసరం ఉన్నా మా కారు వైసీపీ గవర్నమెంట్ లాక్కుంటే నా కారు కొనిచ్చింది ఈ మహాసేన మీడియా కుటుంబ సభ్యులే. నా కారు మీద రాజమండ్రి జక్కంపూడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ దాడి చేసినప్పుడు దానికి దాదాపు 3 లక్షలు నేనైతే పట్టలేను, కానీ ఆ కారు ఆ రిపేర్లకి ఆ అమౌంట్ వేసి ఆ రిపేర్లకి ఆదుకున్నది కూడా మహాసేన మీడియా కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కరు 500, 200, 300 అని ఇంట్లో అన్నదమ్ములు ఆదుకుంటారు కదా, అలా నడిపిస్తున్నారు మహాసేన మీడియాని. ఇప్పటివరకు ఈ మహాసేన మీడియాకి ఏదైతే ఎక్విప్మెంట్ మేము అరేంజ్ చేసుకున్నామో ఈ ప్రతి దానికి సపోర్ట్ చేసింది ఇక్కడ ఉన్న మహాసేన మీడియా కుటుంబ సభ్యులే. మనం ప్రజానాయకులం, ప్రజల కోసం ఏదో పోరాడుతున్నాం అని మనం చెప్పుకోవడం కాదు, అది ప్రజలు నమ్మాలి. వీళ్ళు చేసే పని వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతుందని వాళ్ళు నమ్మితే వాళ్ళు పోషిస్తారు ఆ సంస్థని, వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు.
జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆది తీసుకొచ్చి 30 రూపాయలు పంచి నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. కానీ రాజేష్ మహాసేన్ అడిగితే వాళ్ళ కష్టార్జితం కూడా మహాసేన మీడియాని ముందుకు నడవడానికి వాళ్ళ కష్టార్జితాన్ని కూడా ఇచ్చేస్తారు. అర్థమైంది ఎరబడ్డా? మీకు మీలాంటి 420 గాళ్ళకి రాజేష్ మహాసేన్కి ఉన్న తేడా ఏంటో మొన్న ఒక నెల ఉద్యమం కరెంటు ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు, నెట్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని మేము ఒక ఫండ్ రైజింగ్కి వచ్చాం. వచ్చినప్పుడు వెంటనే ఆ డివైజ్ ఎలాగండి, ఇది లైవ్ సోల్ అంటారు రాబోటా. మేము కొనాలంటే కొనలేము. ఇది ఎక్కడి నుంచి అయినా ఎనీ టైం ఇంటర్నెట్ ఈ వైఫై లేని ప్లేస్ నుంచి కూడా డైరెక్ట్గా 4-5 సిమ్ములు దీనిలో వేస్తే ఆ అన్ని సిమ్ముల స్పీడ్ని ఇది ఒకసారి తీసుకుని మనకు అవుట్పుట్ ఇచ్చేద్ది. మా స్థాయి కాదు ఈ డివైస్ కొనటం, మహాసేన మీడియా కుటుంబ సభ్యుల వల్ల కొన్నాం. ఇది దీంతో పాటు ఇది పట్టుకోండి, ఇలా పట్టుకున్నా సార్. ఇక్కడ మహాసేన మీడియాలో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా అలా తీసుకొచ్చిందే. అరే బొడ్డా, మాకు ఎవరో ఇంకోటి అంటున్నావు, రఘురామరాజు గారు ఏదో ఇచ్చేశారు, ఆయన ఏదో చేశారు. ఒకవేళ అడిగితే మేము అడిగితే ఆయన కాదండి దేన్ని కూడా. కానీ ఇప్పటికీ కనీసం ఒక్క నయా పైసా ట్రాన్సాక్షన్ కూడా రాజా గారికి మాకు జరగలే, RRR గారికి మాకు ఒక్క నయా పైసా ట్రాన్సాక్షన్. మేము అడిగింది లేదు, ఆయన ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నేను. ఒకవేళ ప్రమాణాలు అంటే కనుక మీకు ప్రమాణం చేస్తే అది నిజమని మీరు నమ్మితే రండి ప్రమాణం చేద్దాం, ఎక్కడ రమ్మంటారు. ఊరికే ఒకవేళ నిజంగా నేను డబ్బులు తీసుకుని RRR గారి దగ్గర నిజంగా ఆయన తీసుకున్నదంతా ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి ఇప్పుడు ఇలా ఛాలెంజ్ చేసి మీసాలు దూగుతూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు నన్ను? అవునా కదా? సిగ్గుపడాలా లేదా నేను అప్పుడు? అలాంటి అవకాశం ఆ పరిస్థితి తెచ్చుకోను నేను ఎప్పుడు. ఒకవేళ నిజంగా అక్కడ దాకా వస్తే అవును అడగాల్సి వస్తే తీసుకోవాల్సి వస్తే ఏమో ఆ పరిస్థితి వస్తే, కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండే విధంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇదిగో మాకు ఈ సమస్య ఉంది మహాసేన మీడియా. వాస్తవానికి మహాసేన మీడియాకి చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్తో చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా రోజుల నుంచి. అయినా కానీ సర్లే ఇక కంటిన్యూ చేద్దాం. ఏదైనా అవసరం అయినప్పుడు మనం ఎలాగ మన కుటుంబం ఉంది కదా. కేవలం సాధారణమైన ప్రజలతో సామాన్యమైన ప్రజల సపోర్ట్తో ఇక్కడ దాకా తీసుకొచ్చాం. అండ్ ఇంకొక విషయం ఉండదు చెప్తాను రండి. తిరుపతిలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు సారథి చక్రవర్తి. మేము ఆ రోజు ఇంటర్నెట్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం గురించి చెప్తే ఈ చూడు 25 kV అట. యాక్చువల్గా 5 kV కొందాం మేము జనరేటర్ అనుకున్నాం. 25 kV జనరేటర్ పంపించాడు ఆయన అక్కడి నుంచి. ఆయన ఎవరో మాకు తెలీదు, మేము ఎవరో ఆయనకి తెలీదు. ఆయన ఏ పార్టీ అయితే మాకు తెలీదు. వాస్తవానికి మేముండే తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం కాదు ఆయన, అది తెలుసు నాకు. ఆయన ఫేస్ ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా చూడలేదు. 25 kV జనరేటర్ ఇది మన దీనిలోనే ఉంది, మన కాంపౌండ్లో ఉంది. ఇప్పుడు ఇది కనెక్షన్స్ ఇప్పించేస్తున్నాం ఇప్పుడు. అంటే ఆ ప్రాబ్లం గట్టెక్కడానికి ఎవరెవరో సహకరిస్తారా మాకు. నీలాగా ఎవడో ఒకటి కాళ్ళ కిందో ఎవడో ఒకటి సంకనాగుతున్న బతికే పరిస్థితి కాదు మాది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, దేశ విదేశాల్లో కూడా మేము చేసే పోరాటం నచ్చిన వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ముఖం మాకు తెలియదు, వాళ్ళని ఎప్పుడు మేము చూడలేదు. అరే ఓ 10 రూపాయలు ఇస్తే నా పేరు చదవండి అనే వాళ్ళని చూసాం. కానీ 1000 రూపాయలు ఇచ్చి 2000 ఇచ్చి 5000 10,000 వాళ్ళ అకౌంట్లో వేయటమే తప్ప కనీసం ఇగో మేము ఇంత వేసామండి మా గురించి ఎక్కడైనా చెప్పండి, లేకపోతే ఇదిగోండి మా ఫేస్ ఇదిగోండి రండి నాతో ఒకసారి ఫోన్ మాట్లాడండి కూడా అడగరు. మాలాంటి వాళ్ళు మీకు ఎక్కడ కనపడక అది మీకు ఆశ్చర్యంగా అలాగే అద్భుతంగా కూడా ఉంటుంది. అయితే మేము తీసుకున్న ఇలాంటి యాదవులు ఇదే మాటలు మాట్లాడుతున్నారు, తీసుకోపోయినా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. అయితే మనం ఆల్రెడీ అనుకున్నాం దీన్ని ఇంకొక స్టాండర్డ్కి అంటే పై స్థాయికి తీసుకెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ రూపంలో ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు అని. మన దగ్గర ఉన్నది ఒక కెమెరా, ఇంకా ఒక 2-3 కెమెరాలు మనకు అవసరం ఉంది. ఆ కెమెరాలు కొనడానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా, మేము చేసే పని మంచిదంటేనే, మేము చేసే పని మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సపోర్ట్ చేయండి. ఈ వెంకటరెడ్డి గారికి కూడా తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి ఫండ్ రైజ్ చేస్తాం, ఎక్కడి నుంచి మనకి ఈ సపోర్ట్ వస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది. ఇలాంటి బొడ్డోళ్ళు కానీ చెప్దాం మనం. ఒకసారి అది వేయండి, నెంబర్ వేయండి, అది ఫోన్పే నెంబరు. మహాసేన రన్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్కి దీనికి చాలా కష్టంగానే ఉంటుంది నిజానికి. ఈ కార్లకి మెయింటెనెన్స్కి ఈఎంఐలకి అసలు మన స్థాయి కాదు అది. తిరిగి అప్పులైపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి బొడ్డోళ్ళకి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళకి వీళ్ళకున్న స్టేచర్కి వీళ్ళకున్న దీనికి ఎక్కడి నుంచో కోట్లు వచ్చేస్తాయి వీళ్ళకని ఇలాంటి యాదవులు ఇచ్చేస్తూ ఉంటారు. మనం నిజాయితీగా ఉండటం వల్ల ఒక రకంగా ఇలాంటి యాదవులు వాడికి భయపడకుండా ఉండొచ్చులేండి. కానీ వీళ్ళకి అర్థం కాదు అలాంటి ఏవి కూడా. సార్ ఉంటాను రా వెంకటరెడ్డి, ఎవడన్నా వైసీపీలో డబ్బులు ఇచ్చాడని
నిరూపిస్తే నీ అబ్బా నీకు ఏం చేయమంటే చేస్తాను రా. ఎవడన్నా సరే, ఇదిగో రాజేష్ మా నియోజకవర్గానికి వచ్చాడు, ఇక మేము తెచ్చాం ఖర్చులకి. రాజేష్ మా నియోజకవర్గానికి వచ్చాడు, మమ్మల్ని ఇంత అడిగాడు. లేదా ఇక 175 నియోజకవర్గాలు తిరిగాడు, పార్టీ హైకమాండ్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఇంత ఇచ్చాం. ఒక్క ఆధారం లేకపోతే ఎక్కడైనా ఎవడైనా ఇచ్చాడు అని చెప్పేవాడు ఉంటే, చెప్పేవాడు అంటే నాకు ఇక ఒక జగన్ చెప్పాలి, లేదా బ్రదర్ అనిల్ చెప్పాలి. వాళ్ళిద్దరు తప్ప మిగతా ఏ గొట్టంగానే నాకు పరిచయం వెళ్ళాడు. జస్ట్ వెళ్ళి మాట్లాడితే హాయ్ అంటాం బాయ్ అంటాం తప్ప. నిరూపించండి నీ అబ్బా. ఊరికి ఎలా పడితే అలాగా వాళ్ళ మీద ఆరోపణలు చేయటం కాదు. నా కొడకల్లా 420 నా కొడకల్లా.